Hi, this is Vyasakondi. Welcome to our channel and to the podcast, the Unscripted Podcast, which is totally scripted. ఏంటి అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్ అని చెప్పి స్క్రిప్టెడ్ ఏంటి మళ్ళీ అనుకుంటున్నారా? యాక్చువల్లీ వీ థాట్ ఆఫ్ డిఫరెంట్ నేమ్స్. కానీ మీరు ఎలాగో ఇదంతా స్క్రిప్టెడే అనుకుంటారు కదా, కనీసం పాడ్కాస్ట్ పేరైనా ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్ని పెడితే బాగుంటుందని అలా పెట్టాం. ఇలా చెప్తే జెన్యూన్గా అనిపించిందా? అయితే అదే జెన్యూనిటీతో ఇంకో మాట చెప్తా వినండి. దిస్ పాడ్కాస్ట్ ఈస్ కంప్లీట్లీ అన్స్క్రిప్టెడ్, అన్బయాస్డ్ అండ్ ఫుల్లీ ఎంటర్టైనింగ్. లెట్స్ స్టార్ట్ ద పాడ్కాస్ట్. ద అన్స్క్రిప్టెడ్ పాడ్కాస్ట్లో ఫస్ట్ గెస్ట్ ఎవరంటే, అమ్మాయిల్ని తన మాటలతో ఈజీగా ఇంప్రెస్ చేయగలిగే ప్లే బాయ్, సింగిల్స్ అందరూ జెలస్గా ఫీల్ అయ్యే లవర్ బాయ్, బట్ చూడడానికి మాత్రం చాలా ఇన్నోసెంట్గా కనిపించే చాక్లెట్ బాయ్, మరెవరో కాదు మనోజ్ ఏకేఏ రామ్ నితిన్. హలో మనోజ్, సారీ రామ్ నితిన్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మ్యాడ్ 1 to మ్యాడ్ రీలోడ్ ఆర్ మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ 2, హౌ వాస్ దిస్ జర్నీ? అంటే ఐ వుడ్ సే ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ జర్నీ. అంటే మ్యాడ్ 1 హిట్ అయిన 2-3 నెలల తర్వాత కథలు వింటున్నాం, నేను కానీ సంగీత్ కానీ నితిన్ కానీ. బట్ సమ్వేర్ నన్ ఆఫ్ us ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఎనీ అదర్ ప్రాజెక్ట్. సడన్ గా ఒక రోజు కళ్యాణ్ ఫోన్ చేసి గోవా వెళ్ళినప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి కదా, దాని మీద నాకు ఒక ఐడియా వచ్చింది. దాని మీద ఒక ఐడియా చెప్తానని చెప్పేసరికి వి ఆల్ వర్ ఎక్సైటెడ్. సో ఇమీడియట్ గా అది ఐడియా నచ్చేసరికి వంశానికి చెప్తే ఇంకా ఏముంది సీక్వెల్ చేసేద్దాం నెక్స్ట్ క్రేజీ అని వీ స్టార్టెడ్ ఇట్. సో మ్యాడ్ 1 కన్నా దీంట్లో ఫన్ ఇంకా ఎక్కువ ఉంది. టు బి ఆనెస్ట్, మ్యాడ్ 1లో సమ్వేర్ నేను కానీ అశోక్ కానీ వీఆర్ ఇంక్లైన్ టువర్డ్స్, నాదైతే కొంచెం రొమాన్స్ సైడ్ వెళ్తుంది, మనోడిది కొంచెం సీరియస్ యాక్షన్ సైడ్ వెళ్తుంది కదా. సో దిస్ టైమ్ బోత్ ఆఫ్ us ఆర్ ఆల్సో ఇంటూ కామెడీ అండ్ స్టఫ్. లాస్ట్ అరౌండ్ ఆగస్ట్ అక్టోబర్కి మ్యాడ్ 1 వచ్చింది, 2023 October 6. 25 సమ్మర్కి, ప్రీ సమ్మర్ అనుకోండి, పోనీ మార్చ్ కరెక్ట్గా సమ్మర్ హాలిడేస్ ముందు మ్యాడ్ 2 వస్తుంది. Can the audience expect, or at least me, can we expect the MAD as a franchise or a MAD as a universe with you people continuing MAD 3, MAD 4? Because ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, కాలేజ్ లైఫ్ ఈస్ అన్లిమిటెడ్. 4 years అంటే ఆల్మోస్ట్ 4 సినిమాలు తీయచ్చు. అవును. యాజ్ యూ మెన్షన్ 4 years తర్వాత వీళ్ళు నలుగురు కలిసి MAD 2 అయ్యింది అన్నారు. సో ఐఎమ్ జస్ట్ క్యూరియస్ అబౌట్ ఇట్, ద ఐడియా. సో ది ఐడియా అంటే once they start a franchise, there's always scope for it to continue till how much ever it goes. So hopefully, I mean, we all are good friends. అంటే మ్యాడ్ రిలీజ్ అయిన 1 yearకి మ్యాడ్ 2 కూడా కంప్లీట్ చేసి వచ్చేసిందంటే యూ షుడ్ అండర్స్టాండ్ హౌ గుడ్ ఫ్రెండ్స్ వీఆర్. ఏ రకమైన ఈగో క్లాషెస్ కానీ ఎలాంటి గొడవలు అవ్వకుండా ఇట్ వాజ్ అ వెరీ పాజిటివ్ సెట్ టు వర్క్ ఆన్. సో అలాంటి పాజిటివ్ ప్లేస్కి మళ్ళీ వెళ్ళి పనిచేయడానికి మాకైతే ఏం ప్రాబ్లం లేదు. ప్రొడక్షన్ రెడీగా ఉండి కళ్యాణం రెడీగా ఉంటే వీఆర్ ఆల్వేస్ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ మ్యాడ్ 3 or 4 or something. So I think I'll personally request, if all మన ప్రొడ్యూసర్ గారు వింటే, ప్లీజ్ MAD 3, MAD 4 చేయండి, ఫ్రాంచైజ్ చేయండి. ఇట్స్ ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్, అందరూ రిలేట్ అయ్యే క్యారెక్టర్స్. వన్ పాయింట్, గోవాలో అండ్ స్టోరీ ఐడియా ఇది వచ్చినప్పుడు, లైక్ ఇనీషియల్గా ఏంటి, మ్యాడ్ మ్యాక్స్ లాగే సినిమా చేద్దాం, లేదా డిఫరెంట్ ప్రాజెక్ట్ చేద్దాం, లేదా సీక్వెల్ లా చేద్దాం? వాట్ వాస్ ది ఇనిషియల్ డిస్కషన్? మీకు ఏమైనా ఐడియా అంటే చెప్పారా? ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే ఒక్కసారి అంత హిట్ అయిన ఫ్రాంచైజ్ తర్వాత ఆబ్వియస్లీ ది కంటిన్యూషన్ షుడ్ హ్యాపెన్. అంటే మనం చాలా సినిమాలు చూసుంటాం, లెట్స్ సే శంకర్ దాదా MBBS ఉంది, తర్వాత జిందాబాద్ వచ్చింది. ఫస్ట్ దానికి సెకండ్ దానికి కనెక్షన్ ఉండదు. మ్యాడ్ ఇస్ జస్ట్ లైక్ హౌ ఇప్పుడు టిల్లు జరిగింది, టిల్లు ఫ్రాంచైజ్ నే కంటిన్యూ చేస్తూ టిల్లు గారి లైఫ్ లో తర్వాత ఏం జరిగిందో చెప్పినట్టు మ్యాడ్ లో మేము కాలేజ్ లో స్టార్ట్ అయ్యాం. కాలేజ్లో మా ఫన్ని చూసి ఎంటర్టైన్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఒక 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకొక ఈవెంట్ మీద కలిస్తే వీళ్ళు ఎలాంటి పనులు చేశారు, ఆ చేసే పనులు ఎంత కోతి పనులు ఉన్నాయి, అవి ఎలాగ ఎఫెక్ట్ అయినాయి అనేది ఐడియాగా చెప్పాడు అనమాట. వి ఆల్ వర్ ఎక్సైటెడ్ ఇనిషియల్. ఈ మ్యాడ్ ఈస్ అ ప్రూవెన్ సినిమా, నో డౌట్. 2.5 hours సీట్ ఎడ్జ్ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది.
సినిమా ప్రమోషన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా చేస్తున్నారు. మీ ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్, సారీ ఫోర్త్ పర్సన్ ఆయన కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. లైక్ హీరో సినిమా యాక్చువల్లీ చెప్పాలంటే సో మొత్తం మీ భుజాల మీద తీసుకుని ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆల్ సోషల్ మీడియా మీరే ట్రెండ్ అవుతున్నారు టు బి ఆనెస్ట్. అదేంటి మీరు, ఇట్ వాజ్ అ డిస్కస్డ్ థింగ్ లైక్ ప్రమోషన్ మనమే చేయాలి, యాక్టర్స్ మనమే ముందు తీసుకెళ్ళాలి, లేకపోతే అంటే నా ఉద్దేశం ఏంటంటే స్కిట్స్ చేస్తున్నారు ప్రమోషన్ కోసం, ఒక ఐడియా తోటి ముందుకు తీసుకెళ్తున్నారు. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ. I would say it is very effortless for us. అంటే we worked for what, let's say 2022 లో ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే it's almost 3 years from now. So somewhere generating comedy is not a tough thing for us now. It became effortless. Random గా మాట్లాడుకున్నా సరే ఫన్నీగానే అనిపిస్తుంది. So any idea that they give or we were asked to do, కళ్యాణ్ అన్నకి ఒకటి చెప్తాం, కళ్యాణ్ అన్న ఒక ఫ్లో చెప్పేసాడంటే అంతే పట్టేసుకుని విల్ డూ వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఎవ్రీ ఐడియా ఇస్ బీయింగ్ బ్యాక్డ్ బై కళ్యాణ్ అన్న, ఆర్ డైరెక్టర్. పార్ట్ 1 2 or 4 minutes ఉంటే పార్ట్ 2 or 7 minutes ఉంది అనుకుంటా. ది ఐడియా ఇస్ టు నాట్ టు మేక్ దెమ్ సిట్ ఫర్ లాంగర్. 2 గంటలు కూర్చోబెట్టినా సరే నవ్వించి కంప్లీట్ గా ఒక హోల్సమ్ ఫీలింగ్ ఇచ్చి పంపించేయాలంటే ఐడియా. సో వీఆర్ నాట్ గోయింగ్ ఫర్ అ లాంగర్ రన్ టైమ్ అండ్ మేక్ దెమ్ ప్రూవ్ దట్ వీఆర్ గుడ్ యాక్టర్స్. ఓకే మేము సస్టైన్ చేసి మేము ఇంత పర్ఫార్మ్ చేసి ఇలా చేయగలం అలా చేయగలం ఇలాంటివి చేయడం కన్నా our director and producer wanted audience to be more engaged and entertained. So the idea is about make them laugh, entertained and give them a wholesome feeling. మనోజ్ క్యారెక్టర్ ఏదైతే మీరు రైట్ చేశారో, డైరెక్టర్ ఎక్స్ట్రాడినరీ రైట్ చేశారు. టిపికల్ కాలేజ్ గోవర్, లైక్ ఒక 18-19 years కిడ్ కాలేజ్కి వెళ్తే నేను ఇలా ఉండాలి, నా జీవితం ఎలా ఉండాలి అని ఇమాజిన్ చేసుకుంటాం కదా. చాలా క్లియర్ గా రెట్రోస్పెక్టివ్ లో కూడా చూసుకున్నా కూడా ఇలా ఉంటే చాలు, లైక్ దే కెన్ రిలేట్ అలాట్. అంటే మిగతా క్యారెక్టర్స్ తో కూడా చాలా రిలేట్ చేసుకుంటారు. బట్ మనోజ్ ఈస్ హార్ట్ థ్రోబింగ్. ఈవెన్ ఫర్ మెన్, విమెన్ తర్వాత మాట్లాడుతాం దాని గురించి. ఈవెన్ మెన్ వాంట్ టు రిలేట్, లైక్ ఐ వాంట్ టు బీ లైక్ దిస్ గాయ్. ఈవెన్ మీరు బయట కూడా అలాగే ఉంటారు. దట్స్ వాట్ ఐ ఫీల్. సో హౌ మచ్ మనోజ్ యు ఆర్ లైక్? సో టు బి ఆనెస్ట్ ఐల్ టెల్ వన్ థింగ్ అండి. అంటే ఐఎమ్ నాట్ మనోజ్. ఎందుకంటే మనోజ్ గారికి అప్రోచ్ అవడంలో అసలు భయమే ఉండదు. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పాలంటే భయం లేకుండా చెప్పేస్తాడు వెళ్ళి. హీఈస్ నాట్ ఇన్సెక్యూర్ అబౌట్ బీయింగ్ రిజెక్టెడ్. ఇప్పుడు నేను అనుకోండి, ఇఫ్ ఐ లైక్ సమ్వన్, ఇఫ్ ఐ వాంట్ టు మేక్ ద ఫస్ట్ మూవ్, I have the fear of being rejected. I can't make the first move. I would wait for the other person to express things. So I'm more of Ram Nitin than Manoj. But having said that, I took a lot of help from director. Ante ఆయన అలాంటి కాదు నేను అనేది. He's also a bit ఏమంటారు దాన్ని, uncomfortable holding a conversation with girls. Somewhere he's a very good writer. మేబీ ఆయన నేను ఇంత కాన్ఫిడెంట్గా నాతో ఉంటాను కాబట్టి నేను అమ్మాయిలతో ఇలా ఉంటే బాగుంటుందని రాసిన యాంగిల్ వచ్చిందేమో దాంట్లో. సో ఐ వాజ్ ఏబుల్ టు టేక్ హెల్ప్ ఫ్రమ్ హిమ్. సమ్వేర్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్ అండి. ఐ డోంట్ థింక్ నేను పర్సనలీ మనోజ్ కాదు, బట్ మేబీ ఆ ఎనర్జీ మీరు అన్నట్టు ఏమైనా తీసుకొచ్చానేమో మరి. ప్రాబ్లీ సమ్ ఆఫ్ ద అదర్ వే ఇమాజినరీగా నేను ఎలా ఉంటే బాగుంటుందని ప్రతి కుర్రాడు అనుకుంటాడు కదా, నేను ఎందుకు అలా చేశాను అనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక సిచ్యువేషన్ లో. But Manoj is the perfect person. Like no, I'll take it. He actually he fucks up a lot. He doesn't know how to talk. ఒక్క అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మూవ్ చేసినప్పుడు మాత్రమే వాడు కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు. కానీ ఇఫ్ యూ సీ క్లైమాక్స్ లో శృతికి పెళ్ళి అయిపోతుందని తెలిసిన తర్వాత వాడికి ఆ విషయంలో ఇన్సెక్యూరిటీ. అంటే వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలో నాకు తెలియదు, ఎలాగైనా సరే ఆ శృతిని నా దగ్గర ఉంచుకోవాలని ఇన్సెక్యూరిటీతో he'll just go to the parents' house and create a mess out of it. Maybe the characters become interesting when you have something uncertain about it. Let's say DD character lo okati untadi, Laddu character lo okati untadi, Manoj character lo okati untadi, Ashok character lo okati untadi. So somewhere we all became very relatable to audience because of the flaws we had in the character. Flaws are very realistic for exactly being a human kada. Exactly. Mad One promotions ki మన జూనియర్ నందమూరి తారక రామారావు గారు వచ్చారు. యూ హ్యాడ్ ఐ థింక్ కన్వర్జేషన్ విత్ హిమ్, యూ హ్యాడ్ అ గ్రేట్ టైమ్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ మీ క్యారెక్టర్స్ ఏంటి, మీరు ట్రైలర్ చూపించారు ఆయనకి. ఐ థింక్ యూ హ్యాడ్ అ గ్రేట్ ఫోటో షూట్ ఆల్సో విత్ హిమ్, లైక్ మొత్తం టీమ్ అంతా. ఓకే, హౌ ఈస్ మీటింగ్ టైగర్ ఇన్ పర్సన్? ఇట్స్ లైక్, అంటే ఆయన సినిమాలోనే ఉంటుంది కదా, టైగర్తో ఫోటో దిగాలంటే పర్లేదు, బట్ సార్ ఐ విల్ టెల్ యూ వాట్ ఐ మీన్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఐ మీటింగ్ అ స్టార్. ఒక స్టార్ని కలవడం అది నాకు ఫస్ట్ టైం. నాకు ఆ మూమెంట్ ఎలా ఉందంటే, నా సినిమా రిలీజ్ అవబోతుంది, నేను చేసిన సినిమా, వన్ ఆఫ్ ది లీడ్గా చేసిన సినిమా, అండ్ ఐఎమ్ మీటింగ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఐ కెన్ సీ ది ఆరా. ఆయన నడుచుకుంటూ వచ్చాడు ఫస్ట్, ఇలా కూర్చోబెట్టి ఇక్కడ మాకు ఇప్పుడు ఎన్టీఆర్ రాబోతున్నారు, హీస్ గోయింగ్ టు లాంచ్ ద ట్రైలర్ అని చెప్పారు.
ఐఎమ్ లోపల నాకు అది ఒక రకమైన యాంగ్జైటీయో దాన్ని ఏమంటారు కూడా తెలియదు, ఎక్సైట్మెంట్తో వచ్చిన యాంగ్జైటీ. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్. రాగానే ఒక ఆరా ఇలా వచ్చింది. ఐ కెన్ యాక్చువల్లీ ఫీల్ ఇట్ అగైన్. ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటే కూడా ఐ కెన్ ఫీల్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ దట్ డే. అండ్ దెన్ అంతా అయిన తర్వాత హీ గేవ్ మీ అ లుక్, ఒక ప్రాపర్ ఐ కాంటాక్ట్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అన్నారు. అయిపోయింది అక్కడ. అంత పెద్ద స్టార్ని ఫస్ట్ టైం నేను అంత క్లోజ్గా నాకు ఐ కాంటాక్ట్ ఇచ్చి నాకు ఆల్ ది బెస్ట్ చెప్పినప్పుడే నేను ఒక స్టెప్ ఆఫ్ సక్సెస్ ఎక్కేసినట్టు ఫీలింగ్ వచ్చింది. అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఐ కెన్ సీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఇన్సిడెంట్ చెప్పారు. ఐ నో ద ఇంపాక్ట్, ఐ కెన్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్. అండ్ ఐఎమ్ షూర్ నేను ఇంకొకటి అంటే నాకే ఎలా ఉందంటే మా ఫ్రెండ్ ఉన్నాడు నితిన్, సొంత బావ ఆయనకి, ఆయన రోజు ఫీల్ అవుతుంటాడు. సో యా, హారిక హాస్ని ఆర్ సితారా, ఈ నాగవంశీ గారు కానీ, మన చిన్నబాబు గారు కానీ, హారిక మ్యామ్ కానీ, like before starting anything, I think you might got a call from the production house. What was your first reaction? Actually I should tell, I didn't believe. Prank call అనుకున్నారా? Exactly. Okay. నేను హెలో వరల్డ్ అని ఒక సిరీస్ చేశాను, Yeah. నిహారిక ప్రొడ్యూస్ చేశాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ వాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్. దానివల్లే వంశన్న చూసి వీడెవడో కొంచెం మనసులో సెట్ అవుతాడని కళ్యాణ్ చెప్తే హీ కాల్ మీ టు ది ఆఫీస్. మా మేనేజర్ ఒక ఆయన ఉంటారు, ఆర్కే అని. ఆయన ఫోన్ చేసి ఆయనకి గోదావరి యాక్సెంట్ ఉంటుంది అండి. ఫోన్ చేసి నమస్తే అంటే నేను ఆర్కే మాట్లాడిన సితారా మేనేజర్ని, ఇలాగా వంశీ గారు మీ నెంబర్ ఇచ్చారండి అన్నారు. ఎవడరా నువ్వు? అంటే నేను వైజాగ్ నుంచి చాలా మంది గోదావరి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎవడో నా ఫ్రెండే, నేను నమ్మట్లేదు, ప్రాంక్ కాల్స్కి టైం కాదు, చాలా సీరియస్ మ్యాటర్లో ఉన్నాను నేను ఇప్పుడు, ఐఎమ్ ఫిగరింగ్ అవుట్ వాట్ టు డూ నెక్స్ట్ అన్నట్టుంటే కాల్ కట్ చేసేసాను. ఒక 2 నిమిషాల తర్వాత ట్రూ కాలర్లో చూస్తే నిజంగానే ఆర్కే సితారా ఉంది. హలో సార్, నమస్తే సార్, సారీ నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నాను, ఎప్పుడు రమ్మంటారు సార్ ఆఫీస్కి అని అడిగాను. నేను అడిగిన తర్వాత వెంట ది ఆఫీస్ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళాను. కళ్యాణ్ అన్న అప్పుడు ఒక 2 hours 1.5 hour ఎంతో టైం స్పెండ్ చేసి కథ చెప్పాడు మొత్తం. కథ చెప్పిన తర్వాత ఆడిషన్ ఎక్కడ ఇవ్వాలన్నా అన్నాడు. ఆడిషన్ ఏంటి మామని ఒప్పుకుంటే ఇప్పుడు మనం సినిమా చేస్తున్నాం అన్నాడు. దట్ ఈస్ ద మూమెంట్ దట్, అంటే అది నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను ఆ మూమెంట్. నేను అంటే ఐ డోంట్ నో వాట్ దే హవ్ సీన్ ఇన్ మీ. నేను హెలో వరల్డ్లో సిద్ధార్థ్ అని క్యారెక్టర్ చేశాను ఒప్పుకుంటా, కాకపోతే సిద్ధార్థ్లో ఎక్కడ మనోజ్కున్న ఒక్క ట్రైట్ కూడా ఉండదు. ఐ డోంట్ నో వాట్ దే సా, ఏం చూసి ఇడు మనోజ్ లాగా పర్ఫెక్ట్ గా ఉంటాడు అని అనుకున్నారు నాకు తెలీదు. నేను చేయగలను నమ్మకం నాకు ఉంటుంది, బయట కష్టం కదా. సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఫర్ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫంక్షన్ అండ్ చిన్బాబు గారు ఫర్ సీయింగ్ వాట్ ఐ హావ్ సీన్ ఇన్ సైడ్ మై సెల్ఫ్. సో ఇట్ ఈస్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అప్పటి నుంచి ఇంకా నాకు దేర్ వర్ మొమెంట్స్ వేర్ ఐ, అంటే మళ్ళీ ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత దెన్ ఐ గాట్ టు వర్క్ విత్ సంగీత్, విష్ణు, టెరిఫిక్ యాక్టర్స్ దే ఆర్. సో వాళ్ళు ఫస్ట్ స్కెడ్యూల్ వాళ్ళ మీద నడుస్తున్నప్పుడు వాళ్ళు ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఓకే వీళ్ళు ఇంత బాగా చేస్తున్నారంటే ఐ షుడ్ బ్రింగ్ సంథింగ్ టు ది టేబుల్. నేను ఐ కాంట్ బీ లైక్ ఎ పర్సన్ ఇప్పుడు దాకా ఉన్నట్టు కాదు, ఐఎమ్ డూయింగ్ ఎ డిఫరెంట్ క్యారెక్టర్ అండ్ ఐ హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. దట్ మేడ్ మీ ఎక్స్పీరియన్స్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ బెటర్, ఇంకా బెటర్ అవడానికి యూజ్ అయింది. సో ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ ది యాక్టర్స్ దట్ ఐ వర్క్ విత్, సంగీత్ కానీ, విష్ణు కానీ, నితిన్ కానీ. ఓకే, సో ఇట్ ఇస్ దట్ గ్రేట్ కోస్టార్స్ యాక్చువల్లీ. మీ పెక్యులర్ టైమింగ్ ఉంటుంది యాక్చువల్లీ మీ నలుగురికి. మేబీ మ్యాడ్ అంత పెద్ద ట్రమెండస్ హిట్ అవ్వడానికి, ఫినాన్షియల్గా అంత వైబుల్ ప్రాజెక్ట్ అవ్వడానికి మేజర్ రీజన్ రైటింగ్ అండ్ డైరెక్షన్, ఇవన్నీ పక్కన పెడితే మీ గ్రేట్ కొలాబరేటివ్ అవుట్పుట్ అది. థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఉన్నారు, చాలా అవుట్ రేజెస్, ఫేస్ టు ఫేస్ క్లియర్గా ఇస్తూ ఉంటారు సమాధానాలు, లైక్ నథింగ్ హార్డ్ ఫీలింగ్స్ ఇన్సైడ్, లైక్ నాకు ఇది క్వశ్చన్ నేను ఇది అవుట్పుట్ ఇస్తాను అన్నట్టు మాట్లాడతారు కదా. డిడ్ హీ గేవ్ ఎనీథింగ్, ఒక సజెషన్ కానీ, లేదా ఒక వావ్ సభా చాలా బాగా చేసావు అని కానీ? అంటే వంశన్ సజెషన్స్ ఏమి ఇవ్వరు, ఆయన ఈజ్ అ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్. హీ లైక్స్ ఇట్, అదర్వైజ్ హీల్ ఓపెన్లీ టెల్ ఇది ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు నాకు కళ్యాణ్ అని అన్నకి చెప్పేస్తారు. ఓకే, అంటే నాకు వంశన్నకి ఇంటరాక్షన్ అంత ఎక్కువ ఉండదు. సో వీ ఒకేషనలీ టాక్ అబౌట్, ఇప్పుడు మ్యాడ్ రిలీజ్ అయిన తర్వాత అబౌట్ ఫ్యూ అదర్ ప్రాజెక్ట్స్, మేబీ సమ్వన్ హ్యాస్ అప్రోచ్డ్ హిమ్ ఫర్ మై నంబర్ ఆర్ సంథింగ్ అలాంటికి. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఐ విల్ సే అన్న ఇది ఒకటి ఎక్సైటింగ్ ఉంది, వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటే దే లెట్ us know. సో ఇట్ ఈస్ లైక్ దట్. కానీ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐ థింక్ మీడియా ముందు అలా ఉంటారు కానీ హీఈస్ వెరీ స్వీట్ విత్ అస్. హీ వాజ్ నెవర్ లైక్ యారగెంట్గా నేను ఇప్పుడు ప్రొడ్యూసర్ని, హీ నెవర్ గివ్స్ ఆఫ్ దట్ వైబ్. హీ ఆల్వేస్ ట్రీట్స్ అస్ లైక్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. హీ మేక్స్ అస్ కంఫర్టబుల్.
వీ హ్యావ్ ద ఫ్రీడమ్ టు టెల్ అవర్ ఒపీనియన్ టు. సో నాకు ఎప్పుడు ఆ ప్రెషర్ ఫీలింగ్ రాలేదు. అంటే అఫ్ కోర్స్ మీడియాకి ఆ ఇమేజ్ ఉంది. ఐ థింక్ హీస్ లిటిల్ మిస్అండర్స్టూడ్ దేర్. సితారా కానీ హారిక హాస్ని కానీ రైట్ నో ఇస్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్. టు బి ఆనెస్ట్ వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ సో ఫార్ పెద్ద పెద్ద సూపర్ డూపర్ హిట్స్, ఒక బెంచ్ మార్క్ చేసిన సినిమాలు, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్స్ వర్క్ చేశారు, ఎక్స్ట్రాడినరీ స్టార్ ఇమేజ్ స్టార్ గేజ్ పెంచిన సినిమాలు. టు బి ఆనెస్ట్ అట్లాంటి ప్రొడక్షన్ హౌస్ నుంచి మీకు ఒక లాంచ్ లభించడం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది అంటారు ఇప్పుడు యూజువలీ బై అవుట్ సైడర్కి చాలా కష్టం ఇండస్ట్రీలోకి రావడం. ఐ వుడ్ సే లెట్స్ సే ఇప్పుడు నితిన్ కానీ సంగీత్ కానీ దే ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ ఫ్యామిలీ, బట్ ఐ నో దేర్ స్ట్రగుల్స్. ఐ పర్సనలీ నో హౌ హార్డ్ ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు మేక్ ఇన్ టు ఫిల్మ్స్. బట్ నిజానికి నేను అంత ఫేస్ చేయలేదు. మేబీ నాకు కొంచెం ఈజీగా వచ్చిందేమో. దీనైతే గ్రాంటెడ్గా తీసుకోకూడదని నాకు అర్థమైంది. నెపోటిజం ఇది అది అంటారు కానీ ఫర్ మీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నన్ను ఎంకరేజ్ చేసినంత మేబీ ఇంకా మ్యాడ్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత కూడా ఐ కాంట్ రియలీ సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. అంటే కొన్ని మాటల్లో కూడా చెప్పలేను. దట్స్ హౌ గ్రేట్ఫుల్ ఐఎమ్ టు సితారా. షార్ట్ ఫిల్మ్స్ చేసుకున్నప్పుడు ఐ నెవర్ హ్యాడ్ అ ప్లాన్. సమ్వేర్ ఇట్ వర్క్డ్ అవుట్. మేబీ ద కీ ఇస్ టు జస్ట్ కీప్ వర్కింగ్. నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది చేసుకుంటూ వెళ్ళిపోతే నువ్వు అనుకున్నది ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తుంది. దిస్ ఇస్ వాట్ ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. నేను చెప్పకూడని మాట ఇది. వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, ఒక సినిమా చేశాను, ఇంకా దిస్ లాంగ్ జర్నీ టు గో. 2 సినిమాలు చేశారు, అదే ఇంకా రిలీజ్ అవ్వాలి కదా. ఐ మీన్ టు యాడ్ ఆన్, ఈజీగా వచ్చిందని మీరు అలా ఫీల్ అవుతున్నారు. యు ఆర్ బీయింగ్ సో మోడెస్ట్. దీనికి మేబీ బ్యాక్ జర్నీ ఒక 4-5 years, ఒక అన్ఇమాజినరీ, ఏం జరుగుతుందో తెలియదని ఒక అనిశ్చితి కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్లో యూ డిడ్ సో మెనీ ప్రాజెక్ట్స్. నాకు తెలుసు మీరు యూట్యూబ్కి ఎంత కంటెంట్ ఇచ్చారు, వెబ్ సిరీస్లు చేశారు, షార్ట్ ఫిల్మ్లు చేశారు, సాంగ్స్ చేశారు. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్, ఒక సినిమా నాక్ చేసిందంటే ఇదంతా చూసే నాక్ చేసింది. మీరు అవుట్పుట్ చూసే నాక్ చేసింది, కానీ డోంట్ ఫీల్ లైక్ యూ టుక్ గ్రాంటెడ్ ఆర్ ఇట్స్ ఈజీ. కేక్ వాక్ ఏం కాదు. మేబీ సినిమాటిక్ గా చెప్పుకోవడానికి ఇంకొంచెం ఎమోషన్ ఏమైనా యాడ్ చేయొచ్చేమో, బట్ ఇట్ వాస్ అ ట్రెమెండస్ జర్నీ టు రీచ్. 4 నెలల తర్వాత తాగుతున్నాను కాఫీ మళ్ళీ. కూల్, ఐ విల్ టేక్ ఎ సిప్. ఐ మీన్ కాఫీ మానేసారా లేకపోతే ఆల్ స్టిమ్యులెంట్స్ బంద్ చేశారా? టీ, రెడ్ బుల్స్, అన్నీ ఆపేసాం. అంటే ఐ విల్ టెల్ యూ అండి, for me I think any kind of neurostimulator, let's say nicotine or caffeine or anything, థియోబ్రోమిన్, థియోఫిలిన్ అంటే టీలో ఉంటుంది. అది తెలియదు. కొత్తగా తెలుసుకున్నాయి వాళ్ళకి. సో ఎనీ కైండ్ ఆఫ్ న్యూరోస్టిమ్యులెంట్ కైండ్ ఆఫ్ డిహైడ్రేట్స్ యువర్ బాడీ అండ్ ఇట్స్ నాట్ దట్ గ్రేట్ ఫర్ యువర్ హెల్త్ అండ్ స్కిన్ ఇస్ వాట్ ఐ హర్డ్. నేను నా డైట్ ఎంత వరస్ట్గా ఉండేదంటే, ఎంత దరిద్రంగా ఉండేదంటే, ఏ చెత్త పడితే ఆ చెత్త తినేవాడిని. 1-2 నెలల నుంచి కొంచెం స్ట్రిక్ట్గా డైట్ విషయంలో అన్నీ ఐఎమ్ ట్రైంగ్ టు బీ గుడ్. ఐ డోంట్ నో ఎన్ని రోజులు ఫాలో అవుతుందో తెలియదు, బట్ రైట్ నో కొంచెం ఒకేషనల్గా ఇలా కాఫీలు తాగడం చేస్తున్నాను. కూల్. సినిమా మేడ్ యూ అ స్టార్, సినిమా మేడ్ యూ అన్ యాక్టర్, సినిమా మేడ్ యూ కాన్షియస్ అబౌట్ యువర్ హెల్త్ ఆల్సో. ఐ థింక్ ఆల్ గుడ్. మనోజ్ క్యారెక్టర్ కానీ లేదా మీ సోషల్ మీడియా మీ ప్రొఫైల్ చూసినా, మేబీ స్టార్టింగ్ ఫ్రమ్ యూట్యూబ్ డేస్, you had great college goers following, girls following, young women following, a spark or your energy, whatever it is. Do you really think ఇట్లాంటి ఫాలోయింగ్ వల్ల మేబీ టేకింగ్ డెసిషన్స్ ఆఫ్టర్ దిస్ పాయింట్, ఏదైనా రామ్ కామ్, ఇట్లాంటి రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్స్ కానీ, మేబీ విమెన్ సెంట్రిక్గా వాళ్ళకి నచ్చేలాగా ఏదైనా చేసే క్యారెక్టర్, ఇట్లాంటిది ఏదైనా సరదా ఐడియా ఉందా మీకు? లైక్ హౌ యూ వాంట్ టు రియల్లీ యూజ్ దిస్? డెఫినెట్లీ ఉంది. కాకపోతే ఐ టెల్ వన్ థింగ్, అంటే మేబీ విమెన్ ఫాలోయింగ్ అది ఇది అనడం కన్నా ఐ వుడ్ సే అన్ యాక్టర్ ఈజ్ ఆల్వేస్ యాజ్ గుడ్ యాజ్ ద క్యారెక్టర్ హీ ప్లేస్ అండ్ వాట్ హీ. అంటే ఇప్పుడు నేను మనోజ్గా చేశాను కాబట్టి మేబీ ఐ హ్యావ్ దట్. సినిమాలో ఒక ఇమేజ్ ఉంది, లెట్స్ సే మనోజ్ గారు వెళ్ళి పులిహార కలుపుతాడు, ఏ అమ్మాయినా సరే 2 నిమిషాల్లో పడగొడతాడు. రియల్ లైఫ్లో నేను అది కాదు. ఈ క్యారెక్టర్ నేను చేయడం వల్ల నాకు అమ్మాయిల్లో కొంచెం ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ ఇఫ్ ఐ టాక్ అబౌట్ డీడీ క్యారెక్టర్, అబ్బాయిలు చాలా మంది మనలాగే ఉన్నాడు కదా వీడు, ఇంట్రోవర్షన్. సో హీస్ లైక్ ఈడు మనలాంటోడు, ఈ నాలాగే ఉన్నాడని రిలేట్ అయ్యే మ్యాటర్ అబ్బాయిల నుంచి మనోడికి వచ్చింది. లెట్స్ టాక్ అబౌట్ ఇప్పుడు రేపు పొద్దున సంగీత్ మళ్ళీ అమ్మాయిలకి ఐ మీన్ ఇలా లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న సినిమా ఏమన్నా చేస్తే సంగీత్ కూడా అదే కైండ్ ఆఫ్ ఫాలోయింగ్ వస్తుంది. ఇఫ్ లెట్స్ సే నేను అబ్బాయిలకి రిలేట్ అయ్యే సినిమా ఏమన్నా చేస్తే నాకు అదే వస్తుంది అని నమ్ముతా. సో ఐ డోంట్ కేటగరైజ్ మై
ఇప్పుడు నేను పర్టికులర్గా వీళ్ళకి నేను నచ్చాను కాబట్టి నేను ఇదే చేస్తాను అన్నట్టు కాకుండా ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అదర్ స్టఫ్ యాజ్ వెల్. సో ఐ లవ్ ప్లేయింగ్ మనోజ్, ఐ ఆల్సో లవ్ ప్లేయింగ్ అదర్ క్యారెక్టర్స్. లైక్ ఇప్పుడు పర్సనలీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ టు టాక్ అబౌట్. ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంటుంది. ఐ హ్యావ్ అ డ్రీమ్ ఫిల్మోగ్రఫీ అంటారు చూసారా, ఇప్పుడు నేను ఈ సినిమా చేయాలి, ఈ పాయింట్ ఆఫ్ టైంకి వచ్చిన తర్వాత ఇలాంటి సినిమా ఒకటి చేయాలి, ఇలా ఒక ఐడియా ఉంది. బట్ ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్. ఇప్పుడు సినిమా చేసిన తర్వాత చెప్తే వీడు అలాంటి సినిమాలు చేస్తాడంట అని చెప్పి నన్ను వేసుకుంటారు బయట. సో ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే ద ఎనర్జీ, ద స్పార్క్, విమెన్ పులిహార ఏదో కలిపేస్తారు అందుకని అట్రాక్ట్ అవ్వడం కాదు. ఒక ఐడియల్ బాయ్ ఫ్రెండ్ ఆ మెటీరియల్ లాగా నేను ఐ ఆస్క్డ్ యూ దిస్ క్వశ్చన్. సో ఐ వుడ్ వాంట్ టు ప్లే సచ్ రోల్స్ అగైన్. బట్ దీని తర్వాత కొంచెం నాకు ఇంకొంచెం వేరేగా ఉన్న ట్రై చేసి మళ్ళీ ఐ వాంట్ గెట్ బ్యాక్ టు సచ్ థింగ్స్. గాట్ ఇట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నేను ఎంజాయ్ చేస్తూ చేయాలి కదా. ఐ షుడెంట్ గెట్ ఇన్ టు ద సేమ్ స్టఫ్. ఓకే మళ్ళీ అమ్మాయిలు మళ్ళీ ఇదే కాదు. సో కొత్తగా ఇంకేమైనా ఎగ్జైట్ చేస్తుందేమో అని చూస్తున్నాను. యాక్టర్ షుడ్ ఆల్వేస్ బి హంగ్రీ. యూ హ్యావ్ అ క్రేజీ జర్నీ, ఒక డ్రీమ్ జర్నీ లాంటిది. యూట్యూబ్ కంటెంట్ మేకర్, ఒక యూట్యూబ్లో లీడ్ చేస్తా రకరకాల క్యారెక్టర్స్ చేశారు యూట్యూబ్లో, ఈవెన్ సపోర్ట్ రోల్ కూడా చేశారు నాకు తెలిసి. ఇట్లాంటి క్యారెక్టర్స్ చేస్తూ ఒక ట్రెమెండస్ ఆర్క్ కదా ఈ టోటల్ జర్నీని. హౌ డు యూ ఫీల్ లైక్, అండ్ యూట్యూబ్ ఎంతవరకు మీకు యూజ్ అయిందని అనుకుంటున్నారు? So definitely YouTube is a very good platform for any actor. Small or big, opportunity is opportunity. You have to take it and you have to make yourself comfortable in front of camera, prove yourself, get back to the next one. Yeah. So this is అంటే నువ్వు మీరు బాగా చేయలేదు అనుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను కెమెరా ఫేస్ చేసాను, ఆమె బ్యాడ్ యాక్టర్ అనుకోండి. బాగా చేయలేదని తెలుస్తుంది, ఏం బాగా చేయలేదు కూడా అర్థం అవుతుంది కదా. పీపుల్ విల్ క్రిటిసైజ్ యూ. నువ్వు పాజిటివ్గా తీసుకుని అలా చేయకుండా ఇంకొకలా చేసి నీకు ఎవాల్వ్ అవ్వడానికి దొరికిన స్పేస్ కాబట్టి యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ ద వర్క్ దట్ యూ గాట్. యూట్యూబ్ అదా ఇదా అని కాకుండా యూ షుడ్ స్టార్ట్ ఆఫ్ విత్ వాట్ ఎవర్ ఈజ్ అవైలబుల్ ఫర్ యూ. అనిపిస్తే మనసుకు అనిపిస్తే చేసేయడం, ఇంకా దాంట్లో సెల్ఫ్ డౌట్లు రెండో క్వశ్చన్లు పెట్టుకోకూడదు. Right now with the good phone you can make any content. I think every 5 students లో or young age people లో ప్రతి 5గురిలో ఒకళ్ళు షార్ట్ ఫిల్మ్ ఏదో తీసేస్తున్నారు. ఎనీథింగ్, మేబీ అ సాంగ్, మేబీ అ సీన్, మేబీ దే ఆర్ రీడూయింగ్ మేబీ అ ఫైట్ సీక్వెన్స్, రీక్రియేటింగ్ సంథింగ్. సో వాళ్ళు ఎయిమ్ ఏంటో, వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకే తెలియదు ఆనెస్ట్లీ. బట్ దే వాంటెడ్ డూ, వాళ్ళు స్క్రీన్ పైన చూసుకోవాలని ఒక బేసిక్ తాపత్రయం when they initiate. ఇలాంటి యంగ్ యూట్యూబర్స్కి కానీ కంటెంట్ మేకర్స్కి కానీ మీరు ఏమి సజెషన్ నేను అడగట్లే, ఏ హోప్ ఇస్తారు మీరు? అంటే మేబీ నేను ఇప్పుడు చెప్తే వీడు 1 సినిమా 2 సినిమాలు చేసి వీడు ఇది మాట్లాడుతున్నాడు అనుకుంటారేమో కానీ, బట్ నేను కలిసిన వాళ్ళ ద్వారా ఆర్ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను అర్థం చేసుకున్నది ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ మేకింగ్ సంథింగ్ విత్ any kind of small budget, it shows your passion towards cinema or making something visually good or చూడ్డానికి బాగుండేలా చేయాలన్న నీ తాపత్రయం ఏదైతే ఉందో అది చచ్చిపోకుండా ఉంటే చాలు. యూ విల్ బి అ గ్రేట్ ఫిల్మ్ మేకర్ వన్ డే. సో ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ జస్ట్ ఫాలో యువర్ హార్ట్. ఇఫ్ సంథింగ్ ఇస్ స్టాపింగ్ యూ, స్టాప్ దట్ థింగ్ ఫ్రమ్ స్టాపింగ్ యూ. డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. దిస్ ఇస్ వాట్ వర్క్డ్ ఫర్ మీ. అంటే I'm happy with what I am right now. I want to be bigger, but at this place, yeah, I'm really happy with what I am. To be like that, you have to give up on few things like ఎవడేం అనుకుంటాడు. ఇప్పుడు లెట్స్ సే మా ఇంట్లో నాకు మంచి సపోర్టే ఉందిలేండి, నా ఇంట్లో ఎప్పుడు ప్రాబ్లం లేదు. బట్ మై మామ్ వాజ్ ఆల్వేస్ వరీడ్ అబౌట్ ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాడంటే యూ నో వాట్ పీపుల్ టాక్ అబౌట్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తున్నాడంటే తాగుడు, అమ్మాయిలు, డ్రగ్స్, ఇవే వెరీ ఇమాజినరీ. సో ఈ టాపిక్ వచ్చిన ప్రతిసారి మై మామ్ విల్ గెట్ వెరీ ఇన్సెక్యూర్ అండ్ యూనో ఈ డెట్ వెళ్ళిపోతున్నాడు, ఏం చేస్తున్నాడు. సి ఇఫ్ యూర్ నీ ఇంటెన్షన్ కరెక్ట్ అయి ఉండాలి. నువ్వు సినిమాల్లోకి రావడానికి నీ ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు అమ్మాయిల కోసం, ఫేమ్ కోసం, మనీ కోసం రావడం కన్నా యూ షుడ్ హ్యావ్ ది ఇంటెన్షన్ టు బీ హ్యాపీ విత్ యువర్ వర్క్. నేను కెమెరా ముందు నేను ఇంకో క్యారెక్టర్ ప్లే చేయడం నాకు ఇష్టం. అదే దానికోసమే సినిమాకి వచ్చాను, నాకు వేరే మోటివేషన్ లేదు. ఈ ఇంటెన్షన్ రైట్గా ఉన్నప్పుడు ఐ డోంట్ థింక్ యుల్ గో ఇన్ టు రాంగ్ పాత్ ఆర్ వేరే తప్పు జరుగుతుందని నేను అనుకోను. ఇట్ ఆల్వేస్ షోస్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. చాలా తక్కువ మందికి దొరికే ఛాన్స్ అది. సో నో వన్ షుడ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇస్ వాట్ ఐ థింక్. ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ కానీ తన ఐడియాలజికల్గా తనకి నిజంగా ఏదో ప్యాషన్ డ్రివెన్ ఏదో
ఒక ఫోన్తోనో కెమెరాతోనో ఏదో ఒక నలుగురు గ్రూప్తో చేస్తే దేర్ ఈజ్ అ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నువ్వు అంత క్రింజ్ది ఏంది బట్ తీ హార్ట్ఫుల్గా నువ్వు ఏం తీయాలనుకుంటున్నావు అది తీ. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1 మీరు చెప్పింది. పాయింట్ నెంబర్ 2, జడ్జిమెంటల్ యాంగిల్ అన్ని పక్కన పెట్టి ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావు, దీనివల్ల నీ ఏం ఏంటి, ఇది క్లియర్గా ఉండాలని మీరు ఇనిషియేటెడ్. థర్డ్, వాళ్ళ ఫ్యామిలీ నుంచి భయాలున్నా, పర్సనల్గా వాళ్ళకి ఏమైనా విచిత్రమైన ఆలోచనలు ఉన్నా, ఇది నీ ఏం కాదు, నీ ఏం ఏంటి అనేది నువ్వు క్లియర్ కట్గా ఉంటే డెఫినెట్లీ నువ్వు చేసే యూట్యూబ్ కంటెంట్ కానీ ఏదైనా నీకు ఫెచ్ అవ్వచ్చు, నీ జీవితం మారచ్చు. ఒక క్వశ్చన్ నేను కంపల్సరీగా అడగాలి. క్వశ్చన్ కన్నా మేబీ మిమ్మల్ని ఏదో పొగుడుతుందని ఏమో ఇట్లా అనుకోకండి. యూ హ్యావ్ అ వెరీ గుడ్ కెమెరా ప్రెజెన్స్. కాన్షియస్ అవరు చాలా ఈజీ. మేబీ అది షార్ట్ ఫిల్మ్స్ అన్ని చేయడం వల్ల యూట్యూబ్ కాన్షియస్ అయ్యేవాడిని, ఈ మధ్య కాన్షియస్ అవ్వకుండా ఉండడం నేర్చుకున్నాను. సో ఐ మీన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే కెమెరా నుంచి మీ ఫేస్ చూస్తే చాలా బాయ్ నెక్స్ట్ డోర్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అరే మన ఫ్రెండ్ బంచ్లో ఒకటి రా, ఇట్లాంటి క్యాజువల్నెస్, ఈజ్ ఇవన్నీ అంత ప్రాక్టీస్ చేస్తే వచ్చిందో నేను చెప్పలేను. కానీ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే మీరు థియేటర్స్ చేశారు నాకు తెలుసు. ఈ థియేటర్స్ ఈ కెమెరా ఫియర్ నుంచి తప్పించుకోవడానికి కానీ, లేదు పర్సనల్గా మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అన్ని డెవలప్ అవడానికి కానీ థియేటర్స్ ఎంతవరకు యూజ్ అయ్యాయి? సెకండ్ క్వశ్చన్, ఈ థియేటర్స్ కంపల్సరీగా ప్రతి యాక్టర్ చేయాలా? అంటే నేను చాలా ఆనెస్ట్గా చెప్తానండి, ఇది థియేటర్స్ నేను చేశానన్న పేరుకే కానీ అది ఒక 1 month ప్రొడక్షన్ ఓరియంటెడ్ వర్క్షాప్. అంటే ఫస్ట్ 12 classes ఇస్ అబౌట్ వాట్ ఈజ్ యాక్టింగ్. నిజానికి యాక్టింగ్ అనేది ఎవరు నేర్పలేరు, ఎవరు నేర్చుకోలేరు. ఇట్ కమ్స్ ఆఫ్ విత్ ఎక్స్పీరియన్స్. ఎలా చెప్పాలంటే దీన్ని, నీ లైఫ్లో ఉన్న ఎక్స్పీరియన్సెసే నేను యాక్టర్గా మారుస్తాను నేను నమ్ముతా. అంటే నీకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఎన్ని ఉంటే అలాంటి మంచి ఎక్స్పీరియన్సెస్ నీకు సినిమాలో సీన్లో వచ్చినప్పుడు యుల్ బీ మోర్ రిలేటబుల్ అండ్ ఓకే ఇలా చేయాలని, అప్పుడు ఇది జరిగింది కదా సో ఇలా అవుతుంది అనమాట, ఈ క్యారెక్టర్ ఇది ఫీల్ అయ్యి ఉండొచ్చు అన్న ఒక చిన్న అండర్స్టాండింగ్తో వస్తుంది. సో థియేటర్స్ నాకు ఏ విధంగా హెల్ప్ అయిందంటే, క్రౌడ్ని ఫేస్ చేసినప్పుడు ఇప్పటికీ భయం ఉంటుంది, అట్లీస్ట్ ఫేస్ చేయగలిగే ప్లేస్కి రావడానికి యూజ్ అయింది. ఫిల్మ్ యాక్టింగ్కి థియేటర్ యాక్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఐ వాజ్ సపోజ్ టు బీ ఆడిబుల్ టు ద పర్సన్ హూ సిట్టింగ్ ఇన్ ద లాస్ట్ రో ఆల్సో in theaters. So I have to be very loud with the expression or with the voice that I have. So I don't think that works for film. Film lo raagane oka tight frame pedtaru. It will be a 70 mm big screen and you have to be very subtle. చాలా సటిల్గా ఉండాలి. సటిల్గా ఉండడం అంటే ఏం లేదు, న్యాచురల్గా మనం ఎలా ఉంటే అలా ఉండడం. సో నువ్వు థియేటర్స్ చేసినా సరే నువ్వు సినిమాకి వచ్చేసరికి నువ్వు ఇంకోటి ఏదో నేర్చుకోవాలి. సినిమాకి వచ్చినా సరే ఒక సినిమాకి చేసిన ఇంకొక సినిమాకి వర్కౌట్ అవుతుంది. ప్రతి క్యారెక్టర్ కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. అండ్ యూ రియలీ కాంట్ లెర్న్ యాక్టింగ్ ఫ్రమ్ జస్ట్ వన్ వర్క్షాప్ ఆర్ జస్ట్ వన్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్. యాక్టింగ్ ఈజ్ అ లెర్నింగ్ ప్రాసెస్. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ ఫర్ ఎవర్. ఐవ్ హర్డ్ దిస్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ గారు. సో ఆయన ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నారంట. ఆయన ఏజ్ అంతా, ఆయన చేసే వర్క్ ఎలాంటిది, వాట్ కైండ్ ఆఫ్ లెజెండరీ యాక్టర్ హీ ఇస్. అండ్ హీ వాస్ టాకింగ్ అబౌట్ లెర్నింగ్ ఎట్ దిస్ ఏజ్. అండ్ ఇట్స్ జస్ట్ ఐఎమ్ లక్కీ దట్ ఐ హ్యాపెన్ టు వాచ్ దట్ ఇంటర్వ్యూ. సో ఇట్ హెల్ప్ మీ. థియేటర్స్ అనే కాదండి, ఏదన్నా ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. నందమూరి బాలకృష్ణ గారు చెప్తారు, యాక్టింగ్ అంటే డైలాగ్ అప్ చెప్పడం కాదు, లివింగ్ ఇన్ దట్ క్యారెక్టర్. ఎగ్జాక్ట్లీ. సో మీరు చాలా నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదా. ఐ మీన్ ఎవరు లేరు ఇండస్ట్రీలో. చాలా కష్టం యాక్చువల్లీ ఒక ప్రొఫెషనల్గా ఎదగడానికి వాటికి. అండ్ ఐ హర్డ్ సమ్వేర్ యువర్ ఫాదర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. పొద్దున్నే సుప్రభాతాలు చేస్తారు, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని. అండ్ మీ మదర్ కొంచెం ప్యాంపర్ ఇవన్నీ ఉంటాయని ఐ డోంట్ నో, ఆపోజిట్గా చెప్పారు ఇందాక. బట్ హౌ గ్రోయింగ్ అప్ లైక్ టిపికల్ ఐ నో స్టీల్ ప్లాంట్ లైఫ్ ఎలా ఉంటుంది గ్రోయింగ్ అప్ యాజ్ అ కిడ్. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు స్టీల్ ప్లాంట్ ఆ ఏరియాలో పెరిగినప్పుడు. మేము చాలా ఆడుకునే వాళ్ళం ఆ ఏరియాలో. సో స్కూలింగ్ కానీ, ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఒక 10 years బాయ్ నితిన్ ఒక 25-24 years వచ్చేటప్పటికి ఒక సినిమా స్క్రీన్ మీద కనబడే ప్రాసెస్లో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసాయి ఈ టోటల్ అట్మాస్ఫియరిక్ సిచ్యువేషన్స్ ఎక్సెట్రా? సో ఐల్ టాక్ అబౌట్ మై డాడ్ ఫస్ట్. మా డాడీ ఎలా అంటే, ఒక విషయం నేను మా డాడీని అడగాలంటే ఒక పాయింట్లో ఉండేది. నాకు చిన్నప్పుడంతా నాకు లెట్స్ సే ఇప్పుడు నాకు
బయటికి వెళ్ళాలనుకుంటున్నా, ఆడుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నా అంటే దగ్గరికి వెళ్ళి అడగడానికి భయంగా వచ్చా లిటరలీ. మా అమ్మ దగ్గరికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్తాను, డాడీని కన్విన్స్ అన్నాడు. సో మమ్మీ వెళ్ళి డాడీ దగ్గరికి ఇలా ఏదో వాడు ఏదో అడుగుతున్నాడు ఒకసారి ఇలా చెప్పడానికి, ఆయన అన్నమాట మళ్ళీ నాకు చెప్పేది. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఇది రిజాల్వ్ చేయడానికి మమ్మీ మాట్లాడే ప్రతిసారి పాపం నలిగిపోయేది మమ్మీ. సో ఒక ఏజ్ వచ్చింది, ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఐ ఆల్వేస్ హ్యాడ్ దిస్ డౌట్, వై ఈజ్ మై ఫాదర్ సో స్ట్రిక్ట్, వై ఐఎమ్ ఐ నాట్ ఫ్రీ ఇనఫ్ టు షేర్ వాట్ ఐఎమ్ ఫీలింగ్, ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. బట్ దెన్ ఐ అండర్స్టూడ్ దట్ ఈస్ హౌ ఇండియన్ ఫాదర్స్ ఆర్. యూ హ్యావ్ టు రిజాల్వ్ కాన్ఫ్లిక్ట్ బై యువర్ సెల్ఫ్. ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి నేనేం చేయలేదు, ఆయనే ఒకరోజు హీ వాజ్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ స్టఫ్. మన ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటా అలా మాట్లాడేస్తున్నారు ఒకరోజు. ఓకే, నేను ఇప్పుడు ఇంత క్లోజ్ డాడీకి, ఇంత ఫ్రీగా మాట్లాడతారా అని ఆ ఎగ్జాక్ట్ డే టు డే మూమెంట్ కూడా గుర్తులేదు. ఆ ఫేజ్లో అలాగ ఆయన మారిపోయారు నాతో. హీ బికేమ్ మోర్ ఆఫ్ అ ఫ్రెండ్. మై డాడ్ హ్యాస్ లిటిల్ ఆల్ఫా ఫేస్, కొంచెం సీరియస్ ఫేస్ అది ఉండి కొంచెం మాట్లాడడానికి అప్రోచ్ అవ్వడానికి భయం వేసేలాగా ఉండేవారు. బట్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే హీ వాస్ బీయింగ్ ప్రొటెక్టివ్ అబౌట్ హిస్ సన్. వీడు ఎక్కడ రాంగ్ ట్రాక్లో వెళ్ళిపోతాడో, ఎక్కడ తప్పులు చేసేస్తాడో. హీ నెవర్ క్వశ్చన్ మీ అబౌట్ ఎకడమిక్స్ కానీ మార్క్స్ కానీ, నువ్వు ఇంత తెచ్చుకో అంత తెచ్చుకో, ఇది చేయి అది చేయి లైఫ్లో, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఎప్పుడు పెట్టలేదు. హీ ఆల్వేస్ వాంటెడ్ మీ టు బి వెరీ డిసిప్లిన్డ్ పర్సన్. ఇంకొకటి నేను ఏలైతే చూపించకూడదు, నువ్వు ఇలాంటి తప్పు చేసావు అని చెప్పి నేను ఎవడైనా చూపిస్తే నాకు అది నచ్చదు. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ లైక్ దట్. హీ కైండ్ ఓపెన్ అప్ అబౌట్ ఇట్. లేటర్ బీటెక్ వచ్చిన తర్వాత హీ వాజ్ చిల్. నేను చేసిన కొన్ని చెత్త పనులు కూడా చెప్పాను డాడీకి. అర్ధరాత్రులు కారు తీసుకెళ్ళి స్నీక్ అవుట్ చేయడాలు. దట్స్ కాలేజ్, రైట్? దట్స్ కాలేజ్, యా. హీ వాజ్ కూల్ విత్ ఇట్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఫస్ట్ టైం అది చేసి దొరికిన తర్వాత అబ్బా ఇవాళ బడితే పూజ అయిపోద్ది మనకి, బెల్ట్ ఇచ్చి బాధేస్తారు అనుకున్నాను. కానీ అదేం లేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీస్ లైక్ ఎక్కడికి వెళ్ళారు, బీచా, ఏం చేశారు, పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్ళావు కదా, సేఫే కదా అన్నారు అనమాట. ఓకే, ఈ మాత్రం క్లారిటీ ఈయనకు ఉండి నేను మానే ఉంటున్నాను, నేను ఏం చేయకుండా మంచిగానే ఉంటున్నాను నమ్మకం ఈయనకుంటే చాలు అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ దట్ హెల్ప్ మీ టు బీ లిటిల్ మోర్ రెస్పాన్సిబుల్ అబౌట్ వాట్ దే థింక్ ఆఫ్ మీ. పాసిబుల్. సో యా, ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ దట్. ఇది అందరింట్లోనే ఉండేదే. మా డాడీ పెద్ద స్ట్రిక్ట్ ఏం కదా. హీ వాజ్ ద ఫస్ట్ వన్ టు ఎంకరేజ్ మీ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. ఇప్పుడు నేను ఫిల్మ్కి వెళ్తాను అనగానే నేను ఎక్స్పెక్ట్ చేసిన రియాక్షన్ ఏంటంటే ఏమీ లేదు, నువ్వు ఎంబీఏ చేయి, లేదంటే ఎంఎస్ చేయి, లేదంటే జాబ్ చేయి, ఇది అంటారు అనుకున్నాను. నేను మమ్మీ ఈజీగా ఒప్పుకుంటుంది అనుకున్నాను. రోల్స్ వర్ రివర్స్. ఆ ఇష్యూ 2020 కోవిడ్లో జరిగింది ఈ డిస్కషన్. మాకు కోవిడ్ లాక్డౌన్లో ఉన్నాం. పైన నా రూమ్లో వెళ్ళిపోయి నేను మొత్తం ఓటీటీలో అప్పటికి వరల్డ్ సినిమా అంతా చూసి మొత్తం ఇంక ఈ స్టాన్లీ క్యూబ్రిక్, క్వింటిన్ టారంటిన్ ఇవన్నీ చూసి నేను ఇంకా సినిమాల్లోకి వెళ్తే వేరే ఆప్షన్ లేదు నాకు డిసైడ్ అయిపోయి కిందకు వచ్చి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు అంటే వాళ్ళు నాకు 4 ఆప్షన్లు ఇచ్చారు. ఎంబీఏనా, ఎంఎస్ఆ, జాబా, లేదంటే ఇంకొంచెం టైం ఏమైనా తీసుకుంటా. 5వ ఆప్షన్ సినిమాల్లోకి వెళ్తానని చెప్పాను. వావ్. మా డాడీ క్వశ్చన్ ఏంటి అంటే, నువ్వు జీవితంలో ఎప్పుడు స్టేజ్ ఎక్కి కూడా మాట్లాడలేదు, నువ్వు స్టేజ్ మీద ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయలేదు, నువ్వు చాలా ఇంట్రోవర్టెడ్ పర్సన్లా అనిపిస్తావు నాకు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఎలాగా ఏం చేద్దామని, నువ్వు డైరెక్టర్ అవుతావా, యాక్టర్ అవుతావు, ఏమవుతావు అంటే నాకు తెలియదు, నాకు సినిమాలు అంటే ఇష్టం, వెళ్ళి చూస్తాను, వర్కౌట్ అవ్వలేదంటే తిరిగి వచ్చి మీరు ఇచ్చిన 4 ఆప్షన్లు ఏదో చూస్ చేసుకుని అదే చేస్తానన్న. అండ్ హీ వాజ్ లైక్ ఓకే నీకు నచ్చింది చెయ్యి, బట్ హ్యావింగ్ సెడ్ దట్ నన్ను అయితే ఎలాంటి ఇష్యూస్లోనే ఇరికించుకో, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకు ప్లీజ్ అని చెప్పాను. నువ్వు బయట ఎంతైనా చెయ్యి, ఇంటికి ఏం తీసుకురాకు. ఎగ్జాక్ట్లీ. సో హీఈస్ ఆల్వేస్ కన్సర్న్డ్ అబౌట్ మీ. హీ హెల్ప్ మీ అంటే ఆబ్వియస్లీ ఇది ఇంకా ఫినాన్షియలీ ఇంకా ఆయనే కదా సపోర్టింగ్ చేయరు కాబట్టి. సో లిటరలీ ఐ సర్వైవ్డ్ ఆన్ మై డాడ్ ఫర్ ద 3 years of I think we can all relate about it. Yeah. So I was guilty about it. But మహా అయితే ఒక 5 నిమిషాలు ఉండదా డాడీ అలా ఏముందిలే. Oh yeah. But I'll make up for it. I hope I'll be more successful and I'll make up to whatever I think he's always I mean he's already proud probably. Yeah, he is. So mom is really proud. నాడు రిలీజ్ అయినప్పుడు జగదాంబలో చూసారు. And my dad was not so expressive about his pride. He's like, I think all dads are from same fabric. Exactly. One thing probably Gen Z relate అవుతారేమో, చాలా కాన్సెప్ట్స్ రన్ అవుతున్నాయి రిలేషన్షిప్స్ మీద. గ్రోయింగ్ అప్ our definition of relationship is different. మేబీ జనరేషన్కి మారుతుందేమో కూడా. లైక్ రైట్ నౌ మనం వింటున్నాం గోస్టింగ్, పాకెటింగ్, ఇలాంటి రకరకాల డెఫినేషన్స్ ఫర్ డేటింగ్ ఉన్నాయి, బెంచింగ్.
ఏంటది బెంచింగ్, పాకెటింగ్, గోస్టింగ్, ఇంకోటి ఏదో ఉంటుంది డ్రై డేటింగ్. మీకు చాలా ఉన్నాయి అలా. సో చాలా కాన్సెప్ట్స్ తెలుసు అండ్ మీకు ఇంకా బాగా తెలుస్తున్నట్టుంది. నేను మిలీనియల్, నేను కూడా. అవునా? నేను 99 బాన్. ఓకే. 99 లో పుట్టాను కాబట్టి ఐ థింక్ ఐ ఫాల్ ఇన్ టు మిలీనియల్. సో మిలీనియల్ అని చెప్పి స్కిప్ చేయొద్దు. సో వాట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ థింగ్స్? జెన్జీ ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ ఉంటారు కదా, 1 year కదా జెన్జీకి దూరంగా ఉన్నా. అండ్ టు యాడ్ ఆన్, రైట్ నో మీకున్న ఫాలోయింగ్ కి, ఇన్స్టాలో మీకు జరిగే స్టాకింగ్ కి, ఐ కెన్ ఇమాజిన్ ద మెసేజెస్ ఎవ్రీథింగ్ యూఆర్ గెటింగ్. సో ప్రాబబ్లీ సమ్ ఆర్ అదర్ వే ఈ ట్రాప్ లో మీరు పడ్డారేమో అని డౌట్. వాట్స్ యువర్ టేక్? సో లవ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. ఈ అన్ని కాంప్లికేట్ చేయడానికి పెట్టుకున్నారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఒక మనిషి మీద ఫీలింగ్స్ ఆర్ యునో ఇఫ్ యూ ఫీల్ లైక్ బీయింగ్ విత్ దట్ పర్సన్, ఆ ఫీలింగ్ని వ్యాలిడేట్ చేసుకోవాలి మనకి మనమే. యూ షుడెంట్ రన్ అవే ఫ్రమ్ ఫ్యాక్ట్ దట్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది అదర్ పర్సన్స్ ఫీలింగ్స్. అంటే ఇప్పుడు నాకు నువ్వు అంటే ఇష్టం కానీ నేను బెంచింగ్ చేస్తాను, ఆర్ కొన్నాళ్ళు ఇష్టం ఉంటుంది గోస్టింగ్ చేస్తాను, ఆర్ పాకెటింగ్ చేస్తాను, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఆర్ ఎవరికి చెప్పను, జస్ట్ ఇట్ విల్ బి అ సీక్రెట్ థింగ్. ఇలాగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఐ థింక్ ఎక్కడో ఇలాగా ఇవన్నీ ఎందుకు ఉంటాయంటే పీపుల్ ఆర్ సెల్ఫిష్ మేబీ. అంటే నా నీడ్స్ కోసమే నేను ఆలోచించుకుంటా, ఐ డోంట్ కేర్ అబౌట్ యువర్ నీడ్స్. ఇక్కడ లవ్ ఏ ఉంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ అ పర్సన్, ఇఫ్ యూ థింక్ దట్ దిస్ పర్సన్ ఇస్ వర్త్ స్టేయింగ్ ఆర్ టేకింగ్ ద షిట్ ఫర్, I think you have to be with that person instead of naming it like this. Commit అని కూడా కాదు. It's like being in love, not being in love. Falling in love, falling out of love. This happens. అంటే నేను ఐమ్ నాట్ సేయింగ్ లైఫ్ లాంగ్ మీరు లవ్లో ఒక పర్సన్తోనే ఉండాలన్న కాన్సెప్ట్ ప్రాక్టికలీ వర్కౌట్ అవుతుంది. అది ఏ జనరేషన్లో అయినా వర్కౌట్ అయితే నీ అంత అదృష్టవంతుడు ఎవడు ఉండడు. సో దట్ ఈస్ దట్. కానీ ఒక మనిషి మనకి లవ్ ఇస్తున్నప్పుడు అండ్ మీకు ఆ మనిషి మీద ఫీలింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళని గ్రాంటెడ్గా తీసుకోవడం అయితే తప్పు అంటాను నేను. దానికి ఏ పేరు పెట్టి గ్రాంటెడ్గా తీసుకున్నా తప్పే. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ వాట్ ఎవర్ వి డిఫైన్, ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు పేర్లు పెడుతున్నారు, ఇదివరకు పెట్టలేదు. అవును. వన్ థింగ్ ఇస్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ రిలేషన్షిప్. ఎగ్జాక్ట్లీ. దెర్ ఈస్ నో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఆఫ్ ఎనీథింగ్. ఒక డిక్షనరీ యాంగిల్లో మనం అడడానికి లేదు రిలేషన్షిప్స్ గురించి. ఇట్స్ లైక్ యూ grow up with that person, you face challenges and you keep moving on, keep struggling and maybe ఒక 80-90 years వచ్చాక మేబీ ఒక యంగర్ జనరేషన్ పర్స్పెక్టివ్లో వీళ్ళు 40-50 years కలిసి ఉన్నారని చెప్పి మేబీ దిస్ ఈజ్ వాట్ లవ్ అని డిఫైన్ చేసుకోలేమో. బట్ ఇట్స్ డూయింగ్ ద సేమ్ మిస్టేక్స్ టుగెదర్, గ్రోయింగ్ బ్యాడ్, గ్రోయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ డూయింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ బ్యాడ్ థింగ్స్ అండ్ స్టిల్ we are together, we stick and we keep on working on the relationship. Maybe that is what a long relationship means. Anyways, it keeps on evolving. I have one more understanding to this. I don't know, I'm too young to talk about all of this. I don't have that much experience. Okay, inni relationships ayini naku intamandi adi kaadu naku. From my friends I got to know one thing. One of my friend told me a very interesting concept. అంటే మన లైఫ్లో ఏమన్నా కాన్ఫ్లిక్ట్స్ వచ్చినాయి అనుకోండి రిలేషన్షిప్లో, అది 25 yearsకి ఒక కాన్ఫ్లిక్ట్ వస్తే 30 yearsకి ఇంకోటి వస్తుంది, 35కి ఇంకోటి వస్తుంది. కానీ ప్రతి కాన్ఫ్లిక్ట్ ఒకే అమ్మాయితో ఉంటుందా ఆర్ ఒకే అబ్బాయితో ఉంటుందా, లేదంటే ప్రతి కాన్ఫ్లిక్ట్ తర్వాత నువ్వు పార్ట్నర్ని మార్చేస్తున్నావు అనేది నీ చేతిలో ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ కూడా స్టిక్ అయ్యి నెక్స్ట్ దాన్ని కూడా ఆ అమ్మాయితోనే ఫేస్ చేయాలనుకుంటున్నావా, లేదంటే నెక్స్ట్కి ఇంకొక పార్ట్నర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నావా అనేది ఇట్స్ అ పర్సనల్ చాయిస్ అన్నాడు. మెన్ 90s గ్రోయింగ్ అప్, 90sలో మేము పెరుగుతున్న ప్రాసెస్లో సినిమా ఈజ్ లైక్ సెలబ్రేషన్. 100 రోజుల సినిమాలు, 365 days ఆడే సినిమాలు అండ్ క్రేజీ. వీ సా ద హై ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, వీళ్ళు హై మేము చూసాం. ఇనిషియేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు చూసాం. యాజ్ వీ గాట్ లిటిల్ బిట్ ఓల్డర్, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు అండ్ సో మెనీ హీరోస్ యాడ్ ఆన్. ఇండస్ట్రీలో గుడ్ థింగ్ ఏంటంటే మనకున్న హీరోస్ ఏ ఇండస్ట్రీలో లేరేమో టాలీవుడ్లో, ఐ మీన్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ మేబీ ప్రతి ఒక్కరు స్టార్లే కదా. దట్స్ ఎ గుడ్ వే టు పేరు చూస్తే ఎవరు స్టార్ కాదు, ఎవరు స్టార్ లేకుండా దట్స్ ఎ గుడ్ వే టు అండర్స్టాండ్. సో గ్రోయింగ్ అప్ వీళ్ళు సినిమాలు లేకపోతే మాకు ఆ వీకెండ్ లేదు, ఆ నెల లేదు. ప్రాబ్లీ నెలలో 4 సినిమాలు వీళ్ళు సినిమాలు చూస్తూనే పెరిగాం. సో ఇంత స్టార్ వాల్ట్ వీళ్ళ పేర్లు వింటున్నప్పుడు యాజ్ యూ ఆర్ గ్రోయింగ్, who is your hero, who is your star, like
అంటే ఐ వుడ్ సే నాకు ఇట్ కెప్ట్ ఆన్ చేంజింగ్ అండి. అంటే లైక్ నేను ఒక ఫ్యానిజం ఉంది నాకు, పర్టికులర్గా ఒక పర్సన్కి ఫేవర్ అంటే నేను వెళ్ళి చొక్కాలు జించేసుకుని చేశానంటే అది లేదు నాకు ఎప్పుడు. కానీ ప్రతి సినిమాకి హిట్ అయిన తర్వాత ఈ సినిమా హీరో నా ఫేవరెట్ అని చెప్పాను బయటకు వెళ్ళి. అంటే లెట్స్ సే నేను 1999లో పుట్టా. సో ఖుషీ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ ఐ వాచ్డ్ ఇన్ థియేటర్స్. 2001లో రిలీజ్ అయింది సినిమా. సో ఖుషి చూసినప్పుడు ఐ యూస్ టు డాన్స్ ఫర్ అమ్మాయి సన్నగా సాంగ్కి ఇంట్లో డాన్స్ చేసాను అనమాట. ఆది రిలీజ్ అయినప్పుడు సున్నుండలు తిన్నాను నేను చిన్నప్పుడు ఎక్కువ. తొడగొట్టానంట, తొడగొట్టి చిన్న అనేవారండి నన్ను. సో ఇట్ ఈస్ లైక్ ఆల్వేస్, ఇప్పుడు మురారి వచ్చినప్పుడు మహేష్ బాబు యూస్ టు బి వెరీ క్యూట్ అండ్ పీపుల్ యూస్ టు ట్రీట్ మీ లైక్ దట్. సో ఇట్ వాజ్ ఫర్ మీ సినిమా ఈజ్ ఆల్ అబౌట్, నేను సినిమాకి వెళ్ళి కూర్చున్న తర్వాత లీడ్ క్యారెక్టర్లో నన్ను నేను పెట్టేసుకుంటా. బయటకు వచ్చిన తర్వాత ఆ హీరోకి ఏ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పడుతుందో నా మైండ్లో కూడా నాకు అదే పడుతుంది. ఆ హీరో ఏం బట్టలు వేసుకున్నాడో నేను అవే వేసుకుంటా. సో ఒక కథని ఒక ప్రోటాగనిస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా చెప్పినప్పుడు ఐఎమ్ రిలేటబుల్ టు దట్ హీరో. సో ఎనీ సినిమా దట్ ఈస్ అ కమర్షియల్ సక్సెస్, ఆ సినిమాలో ఉన్న హీరో ఇస్ మై ఫేవరెట్ హీరో. ఇప్పటికి కూడా అదే నడుస్తుంది నాకు. లెట్స్ ఏ నాకు చిన్నప్పటి నుంచి ఐ హ్యావ్ అ హ్యూజ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ దెన్ ఖుషి, పవన్ కళ్యాణ్. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎవరు క్రియేట్ చేయాలి? మహేష్ బాబు గారు. యా, ఇట్ ఈస్ లైక్ మై కజిన్స్ లిటరలీ ఫాట్. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, దీస్ ఆర్ ద టూ స్టార్స్ దట్ our family usually fought for. Later, for me personally, it's common between every friends అనుకుంటా. Yeah, Mahesh Babu, Pawan Kalyan is a major two different groups, but రెండు సూపర్ హిట్ సినిమాలు. Yeah, so నేను ఆ ఎరా అంతా నాకు ఇప్పుడు ఇఫ్ యూర్ ఆస్కింగ్ మీ, ఐమ్ జస్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. చిన్నప్పుడు ఇలా ఉండేది కదా. మేబీ నాకు చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఇంట్రెస్ట్, ఆర్ మా ఇంట్లో నాకు సినిమాలు చూపించి పెంచడం వల్ల, నాకు కమర్షియల్ సినిమా అంటే అంత ఇష్టం ఉండడం వల్ల మేబీ ఐఎమ్ ఇంటూ ఫిల్మ్స్ ఏమో ఈరోజు. దట్ వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్తోనూ వాళ్ళందరూ చేసిన యాక్టింగ్లో కొంచెం ఏదో లాగేసేలాగా నేను అంత పెద్ద యాక్టర్ అవుతానేమో. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ ఇట్. వెరీ నాస్టాలజిక్ టైమ్స్ కదా 90s లో ఆ సినిమాలు. ఐ డోంట్ నో, ఆ ఆరా, మెగాస్టార్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ ఆరాస్ ఆన్ స్క్రీన్ క్రేజీ అసలు. ఐ స్టిల్ రిమెంబర్ సింహాద్రి సినిమా చూసి వచ్చిన తర్వాత డాన్స్ చేయడం, ఆర్య సినిమా తర్వాత మూన్ వాక్ లాంటివి చేస్తూ ఉండడం, క్రేజీ టైమ్స్ అని. అండ్ నాకు తర్వాత బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అంటే నేను యాక్టర్ అవ్వాలి అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చిందంటే రణబీర్ కపూర్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత. లెట్స్ టాక్ అబౌట్ ఫిల్మ్స్ లైక్ ఇప్పుడు లెట్స్ ఏ రాక్ స్టార్, రాక్ స్టార్, బర్ఫీ, తమాషా. I don't know if they're commercial success or not, but there are films of Ranbir Kapoor which influenced me. Okay, చాలా బాగా చేస్తున్నాడు. అండ్ మేబీ నేను ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాను, why am I so attached to these films? Maybe I'm just interested in films that make me feel something. అంటే ఇలాంటి సినిమా చేయాలేమో అన్న ఫీలింగ్ వచ్చి ఒకరోజు యాక్టర్ అవుదాం అనుకున్నా. ఇలాంటి టైంలో మన తెలుగు ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరెవరు వచ్చారు? ఇప్పుడు చిరంజీవి గారు వచ్చారు, తర్వాత నాని అన్న వచ్చారు, విజయ్ దేవరకొండ వచ్చాడు. విజయ్ దేవరకొండ స్పీచ్ అయితే లైక్ అర్జున్ రెడ్డి టైంలో, ఐ టెల్ యూ వాట్, a guy who was standing in front of crowd and telling that నేను ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వై, మీరెవరు అసలు, మీరు ఒక్కొక్కళ్ళు తోపులు అవుతారు అని ఒక చిన్న మోటివేషన్ ఇచ్చాడు మనోడు. అంటే నేను ఇది చేయగలిగానంటే మీరు ఏదైనా చేయగలరు. విజయ్ స్పేస్ ఈస్ డిఫరెంట్. సో ఆ ఒక్క స్పీచ్ వల్ల నిజమే కదా, ఇతనికి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు, హీ బికమ్ అ హ్యూజ్ స్టార్ with that speech or with that film. Definitely he has a lot of hard work. Appadike he might have worked his ass off to be there. For sure. That speech kind of made me understand. BTech second year లో ఉన్నట్టున్నాను నా సినిమా రిలీజ్ అయినప్పుడు, నేను అవుతాను, డెఫినెట్లీ యాక్టర్ అవుతాను అన్న ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. సో ఐఎమ్ జస్ట్ టాకింగ్ అబౌట్ ఆల్ ది యాక్టర్స్. నేను సినిమాల్లో ఈరోజు ఉండడానికి రీజన్ వీళ్ళందరూ. సో ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ దట్ దీస్ పీపుల్ వర్ ఇన్ సినిమా. అండ్ వాళ్ళ సినిమాలు నేను చూడడం వల్ల, నేను ఇన్ఫ్లుయెన్స్ అవడం వల్ల ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో I respect all of them. I respect every cinema that made me be here right now. Yeah. To extrapolate, you mentioned Ranbir Kapoor and all credits to Imtiaz Ali for creating those impactful characters. One thing, మీరు కనెక్ట్ అవ్వడానికి ఒక పాయింట్, అండ్ లైక్ నేను కూడా ఆ సినిమాని అంతే చూసి ఐ ఫీల్ అయ్యాను కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, లైక్ మై పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రాబ్లీ ఐ కమర్షియల్ సినిమాలే బట్ ఇన్ అ డిఫరెంట్ డైమెన్షన్. ప్రాబ్లీ మనం మెగాస్టార్ చిరంజీవి గారు రుద్రవీణ, చంటబ్బాయి ఇట్లాంటి సినిమాలు ఎగ్జాంపుల్ తీసుకు, ఆపద్ బాంధవుడు, క్రేజీ
కమర్షియల్ సినిమాలే, అవును. బట్ దర్ ఇస్ అ మీటర్, ఎక్స్ట్రాడినరీ స్టోరీ డ్రివెన్, క్యారెక్టర్ డ్రివెన్, ఆయన పర్ఫార్మెన్సెస్. నెక్స్ట్ బాలకృష్ణ గారు సినిమాలు లైక్ బాబాయ్ అబ్బాయి, అవును అసలు ఎక్స్ట్రాడినరీ కామిక్ టైమింగ్ ఉంటుంది బాలకృష్ణ గారికి. నాగార్జున గారు శివ ఆ టైం, నిర్ణయం, క్రేజీ ఫిలిమ్స్ అయ్యి. అవును. అలానే మన్మధుడు ఇంకొంచెం 2000s వచ్చేసాం. బట్ నేను వాళ్ళ ఇనీషియల్ స్టేజ్ లో వాళ్ళు తీసుకున్న కమర్షియల్ పారామీటర్స్ గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నా అనమాట. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ కమర్షియల్ ఫిల్మ్స్. లైక్ వెంకటేష్ గారు ధర్మచక్రం, క్రేజీ ఆల్బమ్, క్రేజీ సినిమా. సూర్యవంశం, వీళ్ళు ఏంటంటే మనకి ఒక బుకిష్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ తో పాటు. రెండు, వాళ్ళు ఒక బార్ పారామీటర్ సెట్ చేశారు సినిమాకి. సినిమా కమర్షియల్ సినిమా అంటే ఈ డాన్సెస్ ఇవన్నీ రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి, బట్ చాలా ఎమోషన్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్, పర్సనాలిటీ డ్రివెన్ అండ్ ఫ్యామిలీ, మన తెలుగు లైఫ్ స్టైల్కి దగ్గరగా సినిమాలు ఉంటాయి. మన టిపికల్ లైఫ్ స్టైల్ వచ్చే ఇష్యూస్. క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్ అంటే గుర్తొస్తుంది, లెట్స్ సే జెర్సీ మన గౌతమ్ అన్న చేసింది, నాని గారు సినిమా, అది టూ గుడ్ ఫిల్మ్. సో దేర్ ఆర్ ఫిల్మ్స్ దట్ ఆర్ డ్రివెన్, క్యారెక్టర్ డ్రివెన్ గా ఉండి ఎమోషనలీ గుర్తుండిపోతాయి కొన్ని సినిమాలు. దేర్ ఆర్ ఫిల్మ్స్ దట్ యూ కమ్ అండ్ వాచ్ అండ్ దేర్ ఆర్ ఫిల్మ్స్ దట్ యూ టేక్ హోమ్ విత్. తెలుగు ఫ్యామిలీస్లో సినిమా ప్లేస్ అ మేజర్ పార్ట్ ఇన్ లైఫ్ స్టైల్. అట్లనే ఇంజనీరింగ్ అండ్ స్టెమ్ కోర్సెస్ పార్ట్, స్టడీస్ అనుకోండి, కంక్లూడ్ స్టడీస్ పార్ట్స్ ఆ మేజర్ ఇంపాక్ట్. సినిమా, చదువు రెండు పక్కనే వెళ్తాయి గ్రోయింగ్ అప్. 90s అయినా 2000s అయినా. క్రికెట్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మిగతా స్పోర్ట్స్ మేబీ ఈ మధ్య బాగా వెళ్తుంది. ఇట్లాంటి నాస్టాలజిక్ మూమెంట్స్ అన్ని ఫేస్ చేసి వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ యువర్ ఫ్యూచర్, లైక్ ఫర్ ద ఫిల్మ్స్ యూ వాంట్ టు డూ? ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. నాకు అనిపించేది ఏంటంటే, రైట్ నౌ ఐఎమ్ ఇన్ అ ప్లేస్ వేర్ ఐఎమ్ లైక్ అ బాయ్ నెక్స్ట్ డోర్. అంటే మీరు అన్నట్టు అమ్మాయిలు కొంచెం అట్రాక్ట్ అయ్యారు ఆర్ యూత్కి కనెక్ట్ అయ్యేలా ఏదో ఉన్నాను. ఇప్పుడు నేను చూసిన కమర్షియల్ హీరోస్లా చేయాలని అయితే అనుకోవట్లేదు, బికాస్ దిస్ ఇస్ మచ్ మోర్ టైమ్ ఫర్ ఇట్. It comes out with time. Maybe I need little more age to be that, do that larger than life stuff and do ఆ లెవెల్లోకి వెళ్ళడానికి టైం పడుతుందేమో. బట్ రైట్ నౌ ఐ వుడ్ వాంట్ టు డూ ఫిల్మ్స్ లైక్ ఇప్పుడు తొలి ప్రేమ తీసుకున్నారు అనుకోండి మీరు. సో పవన్ కళ్యాణ్ గారు ఇస్ అ హ్యూజ్ స్టార్ నౌ. హీ స్టార్టెడ్ ఆఫ్ విత్ సంథింగ్ లైక్ తొలి ప్రేమ. హీ వాజ్ ద వన్ హూ క్రియేటెడ్, ఓకే హీరో అంటే కొట్టినోడే హీరో కాదు, కొడితే పడిపోతే వాడే హీరో కాదు, షార్ట్లు వేసుకుంటాను నేను, మొహానికి పిండి రాసుకుంటాను నేను, నాన్న చేతి తిట్లు తింటాను నేను. సో దట్ సమ్హౌ మేడ్ పీపుల్ థింక్ దట్ ఓకే వీడు మనలో ఒకడు రాయుడు, మనలాగే ఉన్నాడు, మనలాగే నాన్న చేతి తిట్లు తింటున్నాడు, ఆకతాయిగా ఉన్నాడు, ఇలాంటి ఫీలింగ్ క్రియేట్ చేశారు చూసారా. సో ఐఎమ్ లుకింగ్ ఫర్ దాట్ స్పేస్ వేర్ పీపుల్ విల్ బి రిలేటబుల్ టు మీ ఫస్ట్. నాని గారు కూడా అదే చేశారు, టు బి ఆనెస్ట్. సో సంథింగ్ రణబీర్ కపూర్ ఆల్సో ఐ వుడ్ సే. He did films like Ye Jawani Hai Diwani, Wake Up Sid. Yeah, Wake Up Sid. Perfect cinema. And yeah, Barfi-lo kuda ante. Barfi is not dialogue undadu gaani cinema-lo. The emotion is just that, no? Hero is not a defined hero. Yeah. Hero is not someone who fights physically. Internal ga conflict untadi. ఆ కాన్ఫ్లిక్ట్ని రిజాల్వ్ చేసుకోవడానికి బిగ్గెస్ట్ ఫైట్ ప్రతి ఒక్క మనిషిలో అది ఉంటుంది. అండ్ ఐ హ్యావ్ టు బీ రిలేటబుల్ టు దాట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఐ థింక్ దట్ మేక్స్ మీ అ స్టార్. ఐ జస్ట్ హ్యావ్ దిస్ అండర్స్టాండింగ్. ఐ మైట్ బి రాంగ్, బట్ పాయింట్ యూ ఆర్ ఇన్ దట్ స్పేస్ యాక్చువల్లీ. సో రైట్ నౌ మీరున్న ఏజ్ ఫ్యాక్టర్కి అండ్ ద వే యూ ఎమోట్ విత్ యువర్ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఎక్సెట్రా, అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్ కానీ, ఆరెంజ్ సినిమాలో మన రామ్ చరణ్ గారి చేసిన లాంటి క్యారెక్టర్ కానీ, ఇట్లాంటివి ఏమైనా వస్తే డూ యూ వాంట్ టు రియలీ డూ ఇట్? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ బికాస్ ఒక పర్సన్ జర్నీ ఆర్క్ అంతా ఉంటుంది కదా. యాజ్ అన్ యాక్టర్ ఐ షుడ్ ట్రై అవుట్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను ఐ కాంట్ క్లోజ్ మై డోర్స్ టు ఓకే నేను అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు చేయను బికాస్ కొంతమంది క్రిటిసైజ్ చేస్తున్నారు దీన్ని, ఆర్ మేబీ ఇప్పుడు ఆరెంజ్ లాంటి సినిమా చేస్తే సక్సెస్ఫుల్ అవుతుందో లేదని భయంతో కాకుండా మేబీ ఐల్ బీ ఓపెన్ టు డూ సచ్ థింగ్స్. ఐ వుడ్ ఆల్సో వాంట్ టు థింక్ అబౌట్ హౌ ప్రొడ్యూసర్స్ ఆర్ బీయింగ్ ఎఫెక్టెడ్ బడ్జెట్స్ విషయంలో కానీ. ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ సంథింగ్, ఐ డోంట్ వాంట్ దెమ్ టు బీ ఆన్ లాసెస్. టేబుల్ ప్రాఫిట్ అవ్వడానికి ఏం చేయాలో నా సైడ్ నుంచి నేను అన్ని ఎఫర్ట్స్ పెడతాను. నా యాక్టింగ్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటూనే ఐ వుడ్ వాంట్ టు మేక్ దెమ్ సేఫ్ ఇన్ ఎవ్రీథింగ్. సో యా, హ్యావింగ్ సెడ్ దట్, ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ లైక్ అర్జున్ రెడ్డి, రాక్ స్టార్, ఆరెంజ్, whichever deals with the internal conflict and characters journey. Yeah, I'm open for it.
వన్ థింగ్ ఐ ఫెల్ట్ వెరీ ఇంట్రెస్టింగ్, మీ ప్రొఫైల్ పిక్చర్ కిందే ఏతదపి గమిష్యతి అని చెప్పి రాసి థీమ్ ఏంది భయ్య ఏజ్ ఎంత ఎంత ఏం చూసాడు లైఫ్, ఏతదపి గమిష్యతి అంత స్ట్రోకింగ్ మాట దిష్టు షల్ పాస్ అని నిజంగా తెలుసా లేదా ఏదో ర్యాండమ్ గా పెట్టడం ఏదో బాగుంటది కదా కిడ్ కదా వర్డ్ బాగుందని పెట్టుకున్నాడు. చాలా మంది ఈ విషయం అడిగారు నన్ను, ఏతదపి గమిష్యతి అంటే ఏంటో నీకు తెలుసా, అంటే నీ ఏజ్ కి నువ్వు మాట్లాడే మాటలకి సంబంధం లేదు అన్నట్టున్నారు. యా బట్ నేను ఐ మైట్ బి యంగ్ బట్ ఇట్ డజంట్ హ్యావ్ టు బీ లైక్ నేను యంగ్ కాబట్టి నేను అది అర్థం చేసుకోలేను కాదు కదా. సో ఐ డూ అండర్స్టాండ్ ఇట్, ఐ డూ ప్రాక్టీస్ ఇట్. ఐ డోంట్ నో హౌ ఫార్ సక్సెస్ఫుల్ ఐఎమ్ అది ప్రాక్టీస్ చేయడంలో, బట్ ఐ బిలీవ్ ఇన్ దట్ అండ్ ఐ థింక్ ఐ అచీవ్ దట్ వన్ డే. అది కంప్లీట్గా నేను ఇంబైబ్ చేసుకున్న రోజు ఏదో ఒక రోజు వస్తుంది. ఈ రోజు నేను అలా ఉండకపోవచ్చు బట్ ఐ థింక్ ఐ విల్ బీ దేర్. ఐ థింక్ మనం అందరం లైక్ ద యంగ్ బ్యాచ్ హూ ఆర్ లిజనింగ్ మనందరం టాటూలు వేయించుకోవాలి. దిస్ టు షెల్ పాస్. లైఫ్ చాలా డిప్రెసింగ్ గా ఉంటుంది, రకరకాల ఎమోషన్స్ ఉంటాయి. దిస్ టు షెల్ పాస్. సో అదే అండి, అదే. సో టు యాడ్ ఆన్ టు ఇట్, సో వీ ఆల్ విల్ హ్యావ్ గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. విల్ బీ లైక్ ఓకే ఈరోజు సక్సెస్లో ఉన్నప్పుడు మేబీ నాకు సక్సెస్ ఉంది, ఐ జస్ట్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. ఆర్ ఈరోజు ఫెయిల్యూర్లో ఉన్నాను, నేను ఏం చేయలేను, అలా ఉండడం కన్నా ఒక కన్సిస్టెంట్ మైండ్ సెట్ ఉండడానికి ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకున్న ఫిలాసఫీ అనిపిస్తుంది నాకు. దిస్ కమ్స్ ఫ్రమ్ టేకింగ్ ఎవ్రీథింగ్ టూ సీరియస్లీ. సో అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ టు షెల్ పాస్. ఇది కూడా పోతుంది, మంచి అయినా చెడైనా పోతుంది, ఇది ఉండదు. ఇట్స్ నాట్ పర్మనెంట్. సో మన సక్సెస్ మనం తలకెక్కించుకోవద్దు, మన ఫెయిల్యూర్ చూసి డిప్రెస్ అవ్వద్దు. జస్ట్ బీ ఇన్ ద మూమెంట్, బీ ప్రెజెంట్, హ్యావ్ ఫన్. ఏతదపి గమిష్యతి. ఏతదపి గమిష్యతి. కూల్. డూ యూ play sports? How interested you are towards anything like sports, cricket or any sport? స్పోర్ట్స్ ఐఎమ్ నాట్ దట్ గ్రేట్ ఎట్ అండి, బట్ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం ఫ్రెండ్స్తో ఆడడమే తప్ప ఊరికే క్రికెట్ ఆడుతుంటా అప్పుడప్పుడు. ఐఎమ్ నాట్ సో గుడ్ ఎట్ ఇట్, బట్ ఐ యూస్ టు బీ వెరీ గుడ్ ఎట్ కబడ్డీ. కాలేజ్లో ఐ యూస్ టు ప్లే కబడ్డీ వెల్. అప్పుడు ఐ యూస్ టు బీ ద ఫార్వర్డ్ అండ్ యూనో. ఐపీఎల్ ఫాలో అవుతారా మీరు? యా డెఫినెట్లీ. ఏ టీమ్కి రూట్ చేస్తున్నారు? డూ యూ హ్యావ్ అ ప్లేయర్ ఇన్ యువర్ మైండ్? అంటే నాకు హైదరాబాద్లో ఉన్నాం, తెలుసు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్ ఫ్యాన్స్ నేను అఫెండ్ చేయను, హార్ట్ ఈస్ హైదరాబాద్. ఓకే, బట్ I like Virat for the kind of player he is. I love Virat. Okay. So just because I love Virat, I have a soft corner towards RCB as well. Okay. RCB and SRH are the two teams that I want to win. Either of the teams ఏది విన్ అయినా నాకు ఇష్టమే, కానీ ఆర్సీబీకి అసలు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా కప్పు రాలేదు కాబట్టి ఈసారి కప్పు ఉన్నామదే. ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. నేను ఎందుకు ఈ టాపిక్ తీసుకొచ్చానంటే మన మ్యాడ్ సినిమా, మ్యాడ్ స్క్వేర్, మ్యాడ్ మ్యాక్స్, మ్యాడ్ 2 మన సినిమా 28th of this month రిలీజ్ అవుతుంది. ఆ రోజు సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ ఉంది. ఆడియన్స్ మన సినిమాకి రావడం కోసం ఏదో చెప్పాలి మీరు. అంటే ఇది నేను కొంచెం కెమెరా చూసి చెప్తాను ప్లీజ్. మీరు ఆ రోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చూడొద్దని నేను చెప్పను, కానీ ఆ మ్యాచ్ ఎంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుందో, మీరు ఎంత హుక్ అయి ఉంటారో, దానికన్నా ఎక్కువ మ్యాచ్ 2 హుక్ అయి ఉంటారని నేను నమ్ముతున్నాను. It will be 100% sure that we are going to entertain you more than a cricket match. So 28th రిలీజ్. అండ్ ఈ సినిమా ఎక్స్ట్రాడినరీ సక్సెస్ అయ్యి రామ్ నితిన్కి మంచి ఫ్యూచర్ ఉండి గుర్తుపెట్టుకునే సినిమాలు, క్యారెక్టర్ డ్రివెన్ సినిమాలు చేస్తా, స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తా, మీ ఫ్యూచర్ చాలా బాగుండాలని మా టీం అందరం కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ద అప్కమింగ్ రిలీజ్ అండ్ ఫర్ ఫ్యూచర్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇట్స్ మై ఫస్ట్ పాడ్కాస్ట్, నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ వాంటెడ్ మీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ వన్ మోర్. థ్యాంక్ యూ. మ్యాడ్ స్క్వేర్ రిలీజింగ్ ఆన్ March 28th. నేను నా ఫ్రెండ్స్ ఈసారి మ్యాడ్ కాదు మ్యాడ్ మ్యాక్స్ అని గట్టిగా చెప్తాం. థియేటర్లో కలుద్దాం. గ్రేట్ ఎపిసోడ్ అండ్ గ్రేట్ స్టార్ట్ కదా. ఇలానే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఒక క్రేజీ గెస్ట్తో ఫిల్టర్ లేకుండా సరదాగా మాట్లాడుకుందాం. అప్పటిదాకా కొంచెం కెరియర్, కొంచెం ఫ్యామిలీ, కొంచెం రిలాక్సేషన్. ఎంజాయ్ ద డ్రామా. చిల్లుండండి బ్రో లైఫ్లో. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ వ్యాస కొండి.